హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతున్నాం సుహాస్ రోహాని శర్మ అండ్ విరాజ్ అశ్విన్ యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన శ్రీరంగ నీతులు మూవీ రివ్యూ. అని మూవీ మొత్తం చేసిన తర్వాత నా ఒపీనియన్ నాకైతే మూవీ అయితే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ వీళ్ళు తీసుకున్న పాయింట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో 4 క్యారెక్టర్స్ ఉంటారు. లైక్ సుహాస్, కార్తిక్ రత్నం అండ్ రోహాని శర్మ అండ్ విరాజ్ అశ్విన్. సో అందులో ఒక క్యారెక్టర్ చేసి టీవీ మెకానిక్ అయితే ఉంటాడు. అండ్ కార్తిక్ రత్నం క్యారెక్టర్ తను బేసికల్ ఒక డ్రగ్ ఎడిట్. అండ్ రోహాని శర్మ అండ్ విరాజ్ అశ్విన్, సో వాళ్ళిద్దరు ఒక రిలేషన్షిప్లో అయితే ఉంటారు. అండ్ వాళ్ళ మధ్యలో గొడవలు అనేది స్టార్ట్ అవుతుంటాయి. అండ్ సుహాస్ వచ్చేసి తను ఒక టీవీ మెకానిక్ అయితే ఉంటాడు. సో వాళ్ళ లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు అనేది మిగతా స్టోరీ. లైక్ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ మంచి క్యాస్టింగ్ అయితే ఉంది. లైక్ అందరూ టాలెంటెడ్ యాక్టర్స్, లైక్ సుహాస్ కానీ, కార్తిక్ రత్నం కానీ, రోహాని శర్మ కానీ, విరాజ్ అశ్విన్ కానీ, లైక్ మూవీ మెజారిటీ ఆఫ్ ద మూవీ 4 క్యారెక్టర్స్ అయితే తిరుగుతుంది. అండ్ ఈ 4 మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ తగ్గట్టు అయితే చాలా బాగానే చేస్తారు. అండ్ మూవీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ లైక్ మూవీ యొక్క క్యాస్టింగ్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. అండ్ ఆ కామెడీ సీన్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే ఏం ఉండదు. లైక్ ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాలు, లైక్ చాలా రీసెంట్ టైంలో వచ్చిన చాలా సినిమాలు ఉండే స్టోరీలో ఈ సినిమాలు అయితే ఉంటే పెద్దగా కొత్తదనం అంటే ఏం ఉండదు. లైక్ ఇలాంటి ఒక ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వాలంటే లైక్ అందులో ఉండే ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వాలి. అదే ఈ మూవీలో వర్కౌట్ అవ్వలేదు. లైక్ విరాజ్ అశ్విన్ అండ్ రోహాని శర్మ వాళ్ళ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఏంటి అని చెప్పి దాన్ని ప్రాపర్గా డీల్ అయితే చేయలేదు. అండ్ కార్తిక్ రత్నం ఎందుకు డ్రగ్ అడిక్ట్ అని చెప్పి, ఎందుకు తాగుబోతని చెప్పి కూడా ప్రాపర్గా వాళ్ళైతే జస్టిఫికేషన్ అయితే ఏం ఇవ్వలేదు. సో స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ చాలా సీన్స్ మనకి ప్రిడిక్టబుల్ అయితే అనిపిస్తుంది. పెద్దగా అన్ని కొంచెం డల్ మూమెంట్సే ఉంటాయి తప్ప లైక్ ఎక్స్ట్రాడినరీ వావ్ ఫ్యాక్టర్ అయితే ఎక్కడ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మూవీస్కి స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్, బట్ అదే ఈ మూవీలో అయితే ఫెయిల్ అయింది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పలేక వీళ్ళు తీసుకునే పాయింట్ అయితే బాగుంది, బట్ ఈ మూవీలో మంచి యాక్టర్స్ ఉన్నారు. సో యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోతే ఆ మూవీ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ మూవీ కూడా అంతే లైక్ తీసుకునే పాయింట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఈ మూవీకి అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.